ప్రైజుల దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య ప్రేమ సహవాసముతో మీరందరూ ఉంటున్నారని, ఆయన యేసుక్రీస్తు ప్రేమ కనికరము సమాధానంగా ఆయన ఇచ్చేవాడు, మిమ్మల్ని ప్రేమించేవాడు. ఆయన ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉండాలని మీ అన్నదమ్ములు ప్రార్థిస్తున్నాం. పెరిమిట్లరా, ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఉన్నా మీ కొరకు మీ బిడ్డల కొరకు ప్రార్థిస్తూనే ఉంటున్నాం. మా యూట్యూబ్ చూసినందరూ కూడా పేరు పేరుని కూడా వందాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి అనేక బిడ్డలకు కూడా పంపించండి. ఎందుకనక ప్రతి ఒక్కరికో దేవుణ్ణి ప్రేమించటం, ప్రతి ఒక్కరు దేవుడి మాటలు వినాలి. వెంటనే మనకి జ్ఞానం అని ఆలోచన వస్తుంది. దేవుడి మాట వినలేని వాళ్ళు ఈ వివేకము గలగ్రములు బుద్ధి లేని వాళ్ళు అయిపోతారు. ఏమిట్లరా, మన దేవుడి మాటలు వినాలి. వాళ్ళు చెడిపోయే కాలంలోనూ యవన కాలంలో ఉన్నారు, బానిసకి అలవాటైపోయి ఉన్నారు. యవన కాలంలో ప్రతి ఒక్కరు దేవుడిని మనం నెతికాలి. నెతికితేనే అప్పుడు దేవుడు మన దగ్గర ఉంటాడు. తిరిమెట్లరా, మరి కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. కీర్తనకి వెళ్ళిపోతే అక్కడ దావీదు భక్తుడు ఎక్కువగా ప్రార్థించేవాడు. కొంతమంది ప్రార్థన చేయపోయాక అక్కడ ఉన్న జనుముల ద్వారా ప్రార్థన చేసేవారు కాదు. మరి ఇందులో చిన్న మాట చెప్పాలని ఆశపడుతున్నాను. మనము దేవుడి దగ్గర వెతికినట్లయితే వెతుకుదురు. మన దేవుడి దగ్గర వెతకాలి, వెతికితేనే మనం వెతకాలి. అది మన దేవుడి దగ్గర ఉంటేనే మనం ఎదుగుతాం. తిరిమిటారా, ఈ కీర్తనలోను ఒక చిన్న మాట ఉందని చెప్పా ఆశపడుతున్నాను. 14:2 వివేకమును కలిగి దేవుని వెతికిన వారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూసి నరులకు పరిశీలించుతున్నాడు. ఆకాశము నుండి చూస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు దేవుని వెతుకుతున్నారా? దేవుడిని కలుస్తున్నారా? దేవుడి మాట వింటున్నారా? దేవుని వారంతా తొలిక బొత్తిగని చెడిపోతున్నారా? ప్రశ్నిస్తున్నాడు. యవన కాలంలో యవన తొలారా, సహోదరులారా, దేవుణ్ణి వెతికినట్లు ఉండాలి. ఎందుకనక నువ్వు తల్లిదండ్రులను వెతికినట్లయితే దేవుడి దగ్గర వెతికినట్లు అవుతావు. ఎందుకనక నీ తల్లిదండ్రులు దైవ కుమారులుగా ఒక సాక్షాత్తుగా నిన్ను ప్రేమించారు. వాళ్ళ ప్రేమించి నిన్ను పోషించి నిన్ను ఒక స్థాయిలో తీసుకురావాలని తల్లిదండ్రులు ప్రయాసపడ్డారు. మరి మన కోసం తండ్రి ఎంత ప్రయాసపడ్డాడండి? పడలేదా? అలాగే కుమారులుగా మనకే పరిచించి ఇక్కడ ఉన్నాయండి, వెతికినారు కారేమో అని యెహోవా ఆకాశం అంటే దేవుడు చూస్తున్నారు, నరుల్ని పరిశీలిస్తున్నారు. మేలు చేయని వారందరికి ఒక్కడే లేడు, ఒక్కడేనే లేడు. దేవుని మేలు చేయాలి. యెహోవాని ప్రార్థన చేయక ఆహారం మింగినట్లకు ప్రజలకు మింగుతున్నారు. యెహోవా ఆహారం మింగినట్లు ఎవరు అంటే వాళ్ళు మింగేస్తున్నారు. దేవుడి మార్గం నడుచలేదు, దేవుడి సేవ చేస్తలేదు. నా ప్రజల మింగిన పాపం చేయని వారందరికీ తెలివి లేదా? పాపం చేసిన అందరూ ఏం చేస్తారంటే తెలివి లేదా? తెలివి ఉందండి. తెలివైన వాళ్ళే పాపం చేస్తారు, తెలివైన వాళ్ళే పాపం చేస్తారు. తెలివి లేని వాళ్ళే చేస్తారు, పాపం చేయరు, మౌనంగా ఉంటారు. నాకెంతిగిలే. ప్రియమిట్లరా, బైబిల్ ప్రకారం ఉన్నాయి ఏంటండి, పాపము చేయని వాడు బహువుగా భయపడతాడు. ఏం చేస్తాడంటే పాపం చేసేవాడంటే భయపడతాడు. అమ్మో, దేవుడు ఎలా మన దగ్గరికి వెళ్ళిపోతే ఏం చేయాలి బాబు, దేవుడి దగ్గర ఏం చేయమని శిక్షించబడతాడము అని భయపడతారు. అలా పాపం చేయరు. ఎందుకన్నా దేవుడు నీతిపడి సంతాన పక్షముగా ఉన్నాడు. బాధపడిన వారి ఆలోచన మీరు తృణీకరించరా ఆయన యెహోవానికి ఆశ్రయ రుగ్రమైన సీహోని నుండి ఇశ్రాయేలు రక్షణ కలిగినట్లు సీహోని రక్షణ కలగజేశాడు. అలా కలగజేయాలండి ఆశ. దేవుడు మనం పరిశీలిస్తారు, దేవుడు ఎత్తుతున్నారు, వెతకాలి, దేవుడిని ఎతకాలి. మరి అదే విషయంలోనూ ఇక్కడ చిన్న మాట ఉందండి, వెతికినట్లు. కీర్తనలో 53:2 చూడండి. వివేకము కలిగి దేవునికి వెతికిన వారు కలరేమో అని దేవుని ఆకాశం నుండి నరులకు పరిశీలించును. ఇక్కడ కూడా అదే మాట ఉందండి, ఇక్కడ కూడా అదే మాట ఉందండి. వారందరూ బొత్తిగా తొలిగి చెడిపోతున్నారు. ఒక్కరు తప్పకుండా అందరకు చెడిపోతున్నారు. ఒక్కరు తప్పకుండా అందరూ దేవుడి మాటలు వెంటలా, దేవుడి మాటల క్రియ నడుతులా, దేవుడి ప్రేమ సత్యమైన మాటలు తెలుసుకుంటా చెడిపోతున్నారు. దానికి చెడిపోతున్నారు. ఎలా మట్టి ఎలాగా? ఎందుకనక దేవుడి మాటలు వినండి.
నీ తల్లిదండ్రులు ప్రేమించండి, నీ తల్లిదండ్రులు కూడా ఉండండి, చక్కగా ఆత్మీయులుగా ఉండండి, చక్కగా చదువుకోండి, విజ్ఞానం పెంచండి, భవిష్యత్తు నడిపించండి. దేవుడు నిన్ను హెచ్చించి చేస్తాడు. శ్రీమిట్లగా మనము కూడా దేవుడు కూడా మన అంగీకరించి నడిపించుకోవాలి. చక్కగా మరి నడుచుకుంటేనే మనం ఎంతో రీతిగా ఉంటాం. మన దేవుని హృదయమును అప్పగించాలి. అప్పగిస్తేనే నీ హృదయ సారముగా నేను నీకు తోడే ఉంటా, నీ హృదయంలో నెమ్మదినిస్తా అంటున్నాడు. మేలు చేయని వాడు ఒక్కడే లేడు. దేవుని ప్రార్థన చేయక ఆహారం మింగినట్లు ప్రజలు మింగిపోయి పాపాత్ములు తెలివిలేదా? అక్కడ పాపాత్ములు తెలియలేదా? ఇక్కడ పాపాత్ములు తెలియలేదా? నా ప్రజలకు పాపాత్ములు తెలియలేదా? భయంకరము చూడలేనంత వారు భయంకాంతులై ముట్టడి లేని వారికి ఎముకలకు దేవుడికి చెదర కొట్టుతున్నారు. దేవుడు వారు ఉపయోగించకనుక నీ వారికి సిగ్గిపడితేమోను. సీహోని నుండి ఇజ్రాయేలు, అక్కడ కూడా సీహోని ఉంచండి. సీహోని నుండి నేను ఇజ్రాయేల్ రక్షణ కలుగును గాక. అక్కడ ఇక్కడ ఏముందండి? సీహోను ఇజ్రాయేలులకు రక్షణ కలుగును గాక. దేవుడి శరసాలలోనే తప్పక ప్రజలకు తప్పించడు. యాకోబు ఆశ్రయించిన ఇజ్రాయేలు అందరికీ సంతోషపరిచించారు. ప్రియమిట్లరా, దేవుడి నామంలో మనం రక్షించబడాలి. దేవుడి నామంలో ఎరిగినట్లుగా మనం నడచాలి. దేవుని మనం నెతకాలి. నెతికి దేవుడి దగ్గర ఉంటే రక్షణ, సంతోషం, ఆత్మసారంగా ఇవి ఉంటది. ఈ విషయం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరగా తెలుసుకుని నీ తల్లిదండ్రులు చక్కగా ప్రేమ చూపించి మార్గం నడితే నీకే మేలు. ఏమిట్లరా, మన దగ్గరగా ఉండాలి. ఏనండి, దగ్గరగా ఉంటే ఆత్మరలుగా వెతుకున్నట్లయితే వివేకంగా నువ్వు తల్లిదండ్రులు నిజంగా ప్రేమిస్తావు. ఈ విషయం తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా పేరును కూడా మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమె. ప్రార్థన అంటే, పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాని స్తోత్ర ప్రభా. ఏ బిడ్డల ప్రభా నీలో ఉండి నెత్తినట్లయితే ప్రభావాలు ప్రేమించు, నీ ఆశీస్సులు దయచేయండి. రక్షణ దయచిన ప్రభా నైనా అనేక బిడ్డలు రక్షించిన ప్రభా, తల్లిదండ్రులను బిడ్డలని క్షేమంగా కనికరముగా దయచిన ప్రభా, నీ దగ్గరికి రక్షణ దయచిన ప్రభా. వెతికినట్లయితే అయా నీ ఆశీస్సులు దయచండి నాయన. కృపగల దేవా, నీ చిత్త నెరవేర్చినట్లు, నీ సాక్ష్యం నెరవేర్చినట్లుగా నాయన పరలోక ప్రభా రాగడ కోసం అనేక బిడ్డలు రక్షించిన ప్రభా నాయన. అయా ఏ సమయం గడియ సంభవిస్తుందో తెలియదు ప్రభా. అనేక బిడ్డల కోసం ప్రార్థిస్తాం ప్రభా. నేను చేసే ప్రార్థన ఆలకించి ప్రభా ఏసయానికి వందనాలు తండ్రి. రక్షణ దయచిన ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానం, ఐక్యతగా బిడ్డలు చనిపోతున్నారు ప్రభా. బిడ్డల ప్రభాన అయ్యా తెలివి లేదా, అలా పాపం చేత తెలివి ఉంది ప్రభాన. పాపం మరి అలాగే చేయకూడదని భయం పుట్టాలి ప్రభా. ఆత్మసారి భయం పుట్టాలి తండ్రి. ఏ స్థానములు రక్తమత ప్రభాన అలాగే ఒడికి పుట్టాలి ప్రభా. పాపం చేసేవాడికి నాయన దేవుడు శిక్షిస్తారని ప్రభా నాయన వాళ్ళు రక్షించండి. ఏ పాపములు ఏ అపాధి సోటలు ఎక్కడి తీసివేసి ఏ స్థలంలో నాయన నీలో వివేకం కలిగినట్లుగా, సాక్షిగా నడిపెట్టినట్లుగా, సాక్షి ఆస్తులు నడిపించేట్లుగా సాక్షిగా సహాయం దయచమని నీతో ఏసు పరిశుద్ధాత్మను నాయన నీ ప్రార్థన అంతా నీకు అప్పగిస్తూ నా ఈ ఆస్తులు దయచమని ఏసునామమున తండ్రి ఆమేన్. ప్రైజ్ చేయండి. అందరికీ వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక ఆమేన్.